నమస్తే, నేను మీ అశ్విని కుమార్ అండి. ఇప్పుడు మనం అందరూ ఏం చేస్తూ ఉంటాం, ఫస్ట్ ఖర్చు చేసి తర్వాత పొదుపు చేస్తూ ఉంటాం, సేవింగ్స్ తర్వాత చేస్తాం. కానీ అలా కాదండి, ఫస్ట్ సేవింగ్స్ చేసి తర్వాత ఉన్న దాంట్లో ఖర్చు పెట్టుకోవడం అలవాటు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అడ్జస్ట్మెంట్ అవుతుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం చాలామందిని చూస్తూ ఉన్నాము, మనకు వచ్చే శాలరీ ఏంటి, మనం ఖర్చు పెట్టే ఖర్చు ఏంటని ఒకసారి లెక్క వేసుకోండి. ఒక 20,000 నుంచి 25,000 సంపాదించే వాళ్ళు కూడా ఐఫోన్ కోసం ఎగబడతా ఉన్నారు. 17,000 నుంచి 18,000 రూపాయలు, సారీ 1,70,000 నుంచి 1,80,000 రూపాయల ఫోన్ కోసం ఎగబడతా ఉన్నారు. ఆ ఫోన్ వల్ల మనకి పెద్ద ఉపయోగం ఏముంది? నువ్వు లక్షల్లో సంపాదించి ఏమన్నా మన బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేస్తారనో, ఇలాంటి అవసరం ఉన్న వాళ్ళు ఐఫోన్ సెక్యూరిటీ పరంగా వాడుకోవడం చాలా ఉత్తమం. వాళ్ళకి అది అవసరం. మనకి ఓన్లీ ఐఫోన్ అనే ఇమేజ్ చూపించుకోవడానికి వాటిని కొనుక్కొని ఉన్న డబ్బులన్నిటికీ ఒక 3 to 4 years పనిచేసే దానికోసం ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. మీరు కూడా ఆలోచించండి. ఖర్చు పెట్టేటప్పుడు అది నిజంగా ఎంతవరకు అవసరం మనకనేది ఆలోచించి ఖర్చు చేసుకుంటే బెటర్ అండి. ఇప్పుడు మనకి అనవసరమైన వస్తువులు ఇప్పుడు కొనుక్కుంటే తర్వాత ఫ్యూచర్లో మనకి అవసరమైన వస్తువులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ముందు పొదుపు చేసుకోండి, తర్వాత ఖర్చు చేయండి. థ్యాంక్ యూ.